నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. అయితే ఈసారి షేక్ హసీనాను వెళ్ళగొట్టడానికి ఆగస్టు 2024లో జరిగినట్టుగా కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా అల్లర్లైతే జరగడం జరుగుతోంది. సో అక్కడ నేషనల్ సిటిజన్ పార్టీకి సంబంధించిన ఒక మూర్ఖుడు ఒకడున్నాడు, హస్నత్ అబ్దుల్లా అని. వాడేమన్నాడంటే, అంటే నిజానికి బంగ్లాదేశ్లో ఏదో ఒక చిన్న ఒక డైలాగ్ తోటో ఒక ఈవెంట్ తోటో స్టార్ట్ అయిపోవాలి గొడవ. సో అతడు ఏమన్నాడంటే, హస్నత్ అబ్దుల్లా, మేము ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారతదేశానికి సంబంధించి వాటిని విడగొడతాం భారతదేశంతో. అంటే భారతదేశంతో ఏదైతే ఒక లింక్ ఉంటుందో ఈశాన్య రాష్ట్రాలకు, భారతదేశం ఈశాన్య రాష్ట్ర, ఆ లింకును విడగొడతాం, దీనికి తోడు ఢిల్లీ వరకు అల్లర్లు సృష్టిస్తాం అని చెప్పి, వీలైతే మా వాళ్ళు చాలా మంది ఏదో రకంగా భారతదేశంలో దూరి అల్లర్లు సృష్టిస్తాం అని చెప్పి బెదిరించాడు. వెంటనే వాడికి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎక్స్ట్రీమిస్టులు ఎవరెవరైతే ఉన్నారో అక్కడ బంగ్లాదేశ్లో వాళ్ళంతా రెచ్చిపోయి ఢాకాలో ఉన్న మన ఈ హై కమిషన్ ఆఫీస్ ముందు కానీ వీసా అప్లికేషన్ ఆఫీస్ ముందు మొత్తానికి పెద్ద అల్లర్లే సృష్టించడం మొదలుపెట్టేశారు వాళ్ళు. అయితే భారత్ దీన్ని చాలా ఈజీగా కాదు, చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే వాడు ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తామంటున్నాడు, మా వాళ్ళందరినీ మీ భారతదేశంలోకి నెట్టి ఏదో ఒకటి విధ్వంసం సృష్టిస్తామంటున్నాడు, వీలైతే ఈశాన్య రాష్ట్రాలని కట్ చేసేస్తామని అంటున్నాడు. అంటే ఎక్కడైతే సిలిగురి కారిడార్ అంటారు, చికెన్ స్నెక్ అని కూడా అంటారు, సన్న ప్రాంతం, ఒక 200 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, 22 నుంచి 24 కిలోమీటర్ల వెడల్పు. సో ఇది చాలా కీలకమైన ప్రాంతం, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దీన్ని మేము కట్ చేస్తామంటున్నాడు. అది చాలా చాలా ఈజీ అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అది నిజంగా కూడా చాలా స్ట్రాటజిక్ పాయింట్ అది. దాన్ని వాడు పాయింట్అవుట్ చేశాడు ఢిల్లీతో పాటు. వెంటనే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా వెంటనే స్పందించింది, విదేశాంగ శాఖ స్పందించి సీరియస్గా తీసుకుంటున్నాం మేము అని చెప్పి బంగ్లాదేశ్కి హితవు పలికింది. అండ్ ఇక్కడ హై కమిషన్ ఆఫీసర్లు ఒకళ్ళకొకళ్ళు వాళ్లను మొత్తానికి అడ్డుకట్ట వేశారు వాళ్ళ కదలికలకి. అటు భారత్ చేసింది, అటు బంగ్లాదేశ్ కూడా చేసింది. వీసా అప్లికేషన్స్ ఎవరైతే ఉందో అక్కడ మొత్తానికి బంగ్లాదేశ్ నుంచి ఇటు రావడానికి వీసా అప్లికెంట్స్ ఆ ఆఫీస్ని కూడా మూసేసింది. ముఖ్యంగా వీసా అప్లికెంట్స్ ఆఫీస్ మూసేస్తే ఎవరైతే వీసా కోసం వస్తున్నారో వాళ్లకు అది ఆగిపోతుంది ఆ వర్క్. మేబీ 1-2 రోజులు మూసేస్తారా, లేకపోతే ఇది సద్దుమణిగేంత వరకు మూసేస్తారా తెలీదు. బట్ ఏమిటి అంటే బంగ్లాదేశ్ నుంచి చాలామంది కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వచ్చే వాళ్ళలో బంగ్లాదేశ్ వాళ్ళు వీసా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందులో స్టూడెంట్స్ ఉంటారు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, అండ్ రకరకాల వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఫ్యామిలీస్ కూడా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా వీసాలు ఆపేసింది ప్రస్తుతానికి. ఆ అప్లికెంట్స్ని అక్కడికక్కడే ఆపేసింది. ఇది ఒక పెద్ద దెబ్బ వాళ్ళకనే చెప్పాలి. ఎందుకంటే అటు గవర్నమెంట్తో పాటు లోకల్స్కి కూడా అర్థం కావాలి, భారతదేశం ఇలా ఆపేస్తే మనం తట్టుకోలేము అనేది. సో ఆ ప్రయత్నం అయితే చేసింది. అండ్ చాలా సీరియస్గా చెప్పింది, మీరు చాలా అడ్వాన్స్డ్గా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తోంది బంగ్లాదేశ్. అక్కడ ఉన్న లోకల్ ఈ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళను కంట్రోల్ చేయాలి. ఇంటర్నల్గా బంగ్లాదేశ్లో జరిగే గొడవకు భారతదేశం కారణం కాదు. ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమిస్టులు భారతదేశం మీద చాలా నెగిటివ్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేసేదానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంటర్నల్గా ఏదైనా సెక్యూరిటీ కొలాప్స్ ఉంటే అది బంగ్లాదేశ్కి సంబంధించిన విషయమే. దీనికి తోడు ఫిబ్రవరి 2026 ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి అక్కడ బంగ్లాదేశ్లో. సో మీరు ఎలక్షన్స్ని ట్రాన్స్పరెంట్గా పద్ధతిగా చేసుకోవడం అది మీ బాధ్యత, దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ షేక్ హసీనా విషయంలో అయితే వాళ్ళు ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ యూనుస్ ప్రభుత్వం, షేక్ హసీనాను మాకు వదిలిపెట్టండి, ఆవిడకు ఉరిశిక్ష ఉంది కదా, మాకు వదిలిపెట్టండి అని. సో మనము ఆ పని చేయట్లేదు. అందుకని వీళ్ళు ఏదో రకంగా రెచ్చిపోయి అటు పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ, చైనా అండను చూసుకుంటూ, అమెరికా అండ కూడా చూసుకుంటూ మెల్లిగా భారతదేశం మీద అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం ఈ రూపంలో చేస్తున్నారు. అసలు విషయం అది. ఒకటి, షేక్ హసీనాను భారత్ అప్పగించట్లేదు. రెండోది, రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 2026లో అప్రాక్సిమేట్లీ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఏదో రకంగా యాంటీ ఇండియా ఎలిమెంట్స్ అన్నీ కూడా కూడగట్టుకుని మన దేశం మీద విద్వేషం జిమ్ముతూ అక్కడ పబ్బం గడుపుకోవాలి. ఎట్లాగూ అవామీ లీగ్ పార్టీని నిషేధించారు వాళ్ళు, అందులోంచి ఎవరు కూడా నిలబడరు. వీలైతే వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడతారేమో కానీ పార్టీ నుంచి అయితే ఎవరు ఎలక్షన్స్లో నిలబడరు. షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది, పాకిస్తాన్ తోటి మిలిటరీ కాంటాక్ట్స్ ఉన్నాయి, అండ్ యూనుస్ ప్రభుత్వం అమెరికా ఏర్పాటు చేసిన ప్రభుత్వం రెజిమ్ చేంజ్లో భాగంగా. అండ్ చైనాతో కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కావచ్చు, వీటి విషయాల్లో చైనాతో అంటగాగుతూ ఉంటుంది బంగ్లాదేశ్. సో ఏ రకంగా చూసినా కూడా బంగ్లాదేశ్కు పొరుగు దేశాల యొక్క సహకారం ఉంది కాబట్టి
బడకాయించి మొత్తానికి ఇండియాను నెపంగా చూపెడుతూ ఇండియాలో అల్లర్లు సృష్టించవచ్చు, వాళ్ళ పబ్బము గడుపుకోవచ్చు. ఇది అసలు ఓవరాల్ సారాంశం అనమాట. అందుకని ఏదో రకంగా ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకొని ఈ గొడవ సృష్టించే ప్రయత్నం. అయితే భారత్ కూడా దానికి తగ్గట్టే మీరు షేక్ హసీనాకు సంబంధించిన విషయంలో ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు అండ్ మాకు సరైన ప్రూఫ్లు చూపెట్టలేదు. అటువంటప్పుడు మేము ఏ ప్రాతిపదికన షేక్ హసీనాను మీకు అప్పగించే ప్రయత్నం చేస్తాము అని ఒక పెద్ద క్వశ్చన్ వేసింది. వాళ్ళకి ఎట్లాగూ నచ్చదు ఆ క్వశ్చన్. అండ్ వాళ్ళేమంటారు, ఇది మా ఇంటర్నల్ సమస్య, మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని. సో అటువంటప్పుడు ఇంటర్నల్గా మీరే చూసుకోండి. షేక్ హసీనా విషయంలో మమ్మల్ని ఎందుకు అడగడం అనేది కూడా భారత్ క్లియర్గా చెప్తోంది. ఏ రకంగా చూసినా భారత్ అయితే ఒక 100% స్ట్రాంగ్ సమాధానమే ఇస్తోంది. కాకపోతే ఇక్కడ భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం జరిగిన రెజీమ్ చేంజ్ ఎంత దారుణంగా జరిగింది, షేక్ హసీనాను ఎలా వెళ్ళగొట్టారు, ఫోర్స్ఫుల్గా రెసిగ్నేషన్ ఇప్పించి బెదిరించి, తర్వాత ఇప్పుడు ఉరిశిక్ష ఎలా వేశారు. ఇంకా దానికి ఏముంది ఏం లేదు అనేది కూడా లేదు, డైరెక్ట్ ఉరిశిక్ష. నిజానికి షేక్ హసీనా ముజీబుర్ రెహమాన్ యొక్క కూతురు. ముజీబుర్ రెహమాన్ ఎవరు అంటే బంగ్లాదేశ్ కి ఒక జాతిపిత లాంటి వ్యక్తి, జాతిపిత అంటారు. అండ్ అతనే బంగ్లాదేశ్ కి ఫస్ట్ ప్రధాని, ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా. 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్ అరాచకాల వల్ల బంగ్లాదేశ్ తొక్కబడి ఉందో, ఆ బంగ్లాదేశ్ని కాపాడడానికి భారత్ కూడా సహకరించి యుద్ధం చేస్తే ఈరోజు బంగ్లాదేశ్ ఫామ్ అయింది, లేకపోతే ఈస్ట్ పాకిస్తాన్ అనే వాళ్ళం. ఇదంతా మీ అందరికీ తెలిసిందే. సో ఈ బంగ్లాదేశ్ మన వల్ల బతికి బట్టగట్టి ముజీబుర్ రెహమాన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యి, ఆయన కూతురు ఆ తర్వాత పరంపరలో అవుతే ఈ రకంగా షేక్ హసీనాను దేశం నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి ఈరోజు బంగ్లాదేశ్లో ఉంది. ముఖ్యంగా యూనుస్ ప్రభుత్వం ఒక ముస్లిం కంట్రీగా తయారు చేయాలి అనేది కంకణం కట్టుకొని ఉన్నాడు అక్కడ బంగ్లాదేశ్ని. అండ్ అది కూడా ఒక ఫెయిల్డ్ కమ్యూనిటీ కిందికి వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది ఒక ఫెయిల్డ్ కంట్రీ లాగా మారిపోతుంది. ఎకానమీ పరంగా చూసిన, రిలీజన్ పరంగా చూసిన, అండ్ ఇండిపెండెన్సీ పరంగా చూసిన, ఏ రకంగా చూసినా కూడా బంగ్లాదేశ్ తన ఉనికినే కోల్పోయే పరిస్థితి. అయితే మరి వీళ్ళేం బెదిరిస్తున్నారు, వాడెవడు ఆ అబ్దుల్లా అనేవాడు ఏం బెదిరిస్తున్నాడు అంటే, ఈ సిలిగురి కారిడార్ని మేము సింపుల్గా ఇట్లా కోడి మెడను కత్తిరించినంత ఈజీగా కట్ చేస్తాం అనేది వాడు చెప్తూ ఉన్నాడు. మరి నిజంగానే అలా చేసే పరిస్థితి ఉందా అనేది కూడా మనం ఇక్కడ ఒక్కటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే సిలిగురి అనేది ఒక స్ట్రాటజిక్ పాయింట్, మనకు చాలా కీలకం, చాలా వీక్ పాయింట్ అది. నిజానికి ఆ వీక్ పాయింట్ని భారత్ గత 10 సంవత్సరాలుగా గమనిస్తూ వస్తోంది. కేవలం గమనించడం మాత్రమే కాదు, ఆ సిలిగురి కారిడార్ని చాలా అద్భుతంగా ఒక 5 దశల్లో, 3 నుంచి 5 దశల్లో దాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మిలిటరీ ఇంటర్వెన్షన్ పెరిగింది, అటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఇక్కడ బార్డర్స్ పంచుకోవడం విషయంలో ఆ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో అటు నేపాల్కి, బంగ్లాదేశ్కి, భూటాన్కి, మరోవైపు చుంబి వ్యాలీ అని ఉంటుంది. సో ఆ ప్రాంతం చైనాకి సంబంధించిన ప్రాంతం, మొత్తానికి ఈ వీటితోటి ఆ బార్డర్స్ని, ఇంటర్నేషనల్ బార్డర్ని పంచుకుంటుంది. అండ్ దీనికి తోడు మన దేశానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటికీ కూడా అదొక సింహద్వారం లాగా ఉంది, కాకపోతే ఒక నేరో ద్వారం అది. సో ఆ రకంగా ఈశాన్య రాష్ట్రాలని కట్ చేయడం చాలా ఈజీ వాళ్ళు అనుకున్నట్టు, కానీ దాన్ని మనం అంత ఈజీగా కాకుండా చాలా శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడికి మనము భైరవ్ బెటాలియన్ని కానీ, అష్ని ప్లాటూన్స్ని కానీ పంపించి అక్కడ పూర్తిగా మనం డిఫెన్స్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా అక్కడ మనము ఏర్పాటు చేస్తున్నాం, ఆల్రెడీ చేశాం కూడా. అక్కడ లేని మిజైల్ లేదు. మన దేశంలో తయారయ్యే ప్రతి మిజైల్ దేశంలో ఏ ఏ పార్ట్కు వెళ్తున్నాయి అనేది ఒక ఎత్తు అయితే, సిలిగురికి వెళ్తున్నాయా లేదా అనేది ఇంకొక ఎత్తు. బ్రహ్మోస్ ఉంది అక్కడ మనకు, తర్వాత రకరకాల మిజైల్స్ ఉన్నాయి, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అక్కడ. రఫేల్ యుద్ధ విమానాలు కూడా అక్కడ ఉన్నాయి, MiG-29లు కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత మనల్ని రక్షించబోయే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లలో కూడా అద్భుతమైన టెక్నాలజీని మనం ఎట్లాగైతే ఇన్కల్కేట్ చేసుకుంటున్నామో రోజు రోజుకి, సుదర్శన చక్ర లాంటివి, వాటిని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఏది తీసుకున్నా కూడా మనం అక్కడ 5 అంచెల భద్రత, 3 నుంచి 5 అంచెల భద్రతకు వెళ్లే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రాంతం చాలా కీలకం. మనం శత్రువులు చాలా ఈజీగా దాన్ని దాడి చేసి విధ్వంసం ప్రయత్నం చేయొచ్చు అక్కడ. కాబట్టి మనం శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ 24 అవర్స్ సర్వేలెన్స్ ఉంటుంది, అటు జీపీఎస్తో కావచ్చు, ఇతర ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కావచ్చు. 24 అవర్స్ సర్వేలెన్స్. ఎందుకంటే ఏ క్షణంలో ఏ దేశం సహకారంతో ఎలా దాడి చేస్తారో కూడా మనకు తెలియదు. సో అందుకని అదొక కీలకమైన ప్రాంతంగా మనం ఉంచుకుంటున్నాం. ఎందుకంటే మనము మన ప్రాంతాలని కోల్పోవడం విషయంలో
అటు చైనా, పాకిస్తాన్ మనకు చేసిన ద్రోహం మనం మర్చిపోలేము. అటు పీఓజేకే విషయం కావచ్చు, ఆక్సాయ్ చిన్ కావచ్చు, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా చైనా పెడుతున్న మెలికలు కావచ్చు. అందుకని మనం ఏ కోశాన ఈశాన్య రాష్ట్రాల్ని మనం ఇట్లా ఈ వేర్పాటు వాదుల వల్ల కోల్పోయే పరిస్థితి ఉండకూడదని మన ప్రభుత్వం చాలా అడ్వాన్స్డ్‌గా అక్కడ మిలిటరీ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. కాబట్టి వాడెవడో వాగినంత ఈజీ అయితే కాదు సిలిగురి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం, ఆ చికెన్ స్నేక్‌ని. కానీ మన అత్యవసరమైన ప్రాంతం అది. ఖచ్చితంగా మనం దాని మీద ఒక శత్రు దుర్భేద్యమైన విధంగా ముందుకెళ్తున్నాం అనడంలో ఎటువంటి డౌటు లేదు. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే ఈరోజు బంగ్లాదేశ్ మన దేశం మీద ఒక యుద్ధమే ప్రకటించిందా అన్న పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. షేక్ హసీనాను అప్పగించే ప్రయత్నము భారతదేశం నుంచి జరగాలని ఒకవైపు కోరుకుంటూనే, మరోవైపు భారతదేశంలో అలజడి సృష్టిస్తూ ఏదో రకంగా, ఎందుకంటే వెస్ట్ బెంగాల్‌లో ఎస్ఐఆర్ విషయంలో కూడా చాలా కదలికలు కనబడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఇన్ఫిల్ట్రేటర్స్ వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం కనబడుతుంది. సో, ఆ పగను కూడా తీర్చుకునే ప్రయత్నం ఒక ఎత్తైతే, అండ్ బంగ్లాదేశ్‌ని పూర్తిగా ఒక ఇస్లామిక్ స్టేట్‌గా మార్చుకునే ప్రయత్నంలో యూనుస్ ఉన్నాడు కాబట్టి, సో ఏదో రకంగా పాకిస్తాన్ అండ్ చైనాతో కలిసి ఈ స్ట్రాటజీస్ పన్నే ప్రయత్నం జరుగుతోంది. మరి మీరేమంటారు ఇక్కడ? ఈ బంగ్లాదేశ్ చేసే ఈ అరాచకం ఎటు దారి తీస్తుంది? ఇది కేవలం 1, 2 రోజుల తర్వాత మళ్ళీ సద్దుమణుగుతుందా? లేకపోతే షేక్ హసీనాను భారత్ అప్పగించే వరకు కూడా ఈ రగడ కొనసాగుతుందా? అండ్ భారత్ అయితే ఖచ్చితమైన ప్రూఫ్స్ కావాలి అని అడుగుతోంది కాబట్టి, ఆ ప్రూఫ్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఫిబ్రవరి 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది అనేది మీరు కూడా ఒక ఊహ, అంటే హైపోథెటికల్ అయినా పర్వాలేదు, బట్ ఒక కామెంట్‌ని చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.